నీ ప్రాణదాతది ఆ లాకెట్ అంటే అమ్మదే కదా అని శౌర్య అంటూ ఉంటుంది. ఆ మాటకి కార్తీక్ అయితే శౌర్యకి ఇలా చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది. మీ అమ్మ ఈ దీప ప్రాణదాత వేరు, ఈ ప్రాణదాత వేరు అని అంటూ ఉంటాడు కార్తీక్. అంటే అమ్మ వేరు, నీకు వేరే ప్రాణదాత కూడా ఉన్నారా అని శౌర్య అడిగేసరికి అవును, నాకు ఇద్దరు ప్రాణదాతలు ఉన్నారు అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే అలా చూస్తూ కామ్గా ఉండిపోతూ ఉంటుంది. ఏంటి, నీకు ఇద్దరు ప్రాణదాతలు ఉన్నారా అని అంటూ ఉంటుంది శౌర్య. అవును, నాకు ఇద్దరు ప్రాణదాతలు ఉన్నారు అని అయితే అంటూ ఉంటాడు కార్తీక్. ఆ ప్రాణదాత దొరికే వరకు ఈ లాకెట్ నా దగ్గరే ఉంటుంది అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. నీ ప్రాణదాత దొరికినప్పుడు నేను నీకు ఇచ్చేస్తాను నాన్న, నాకు అంతవరకు ఆ లాకెట్ నాకు ఇవ్వు అని చెప్పి శౌర్య అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి లేదు, దీన్ని పక్కన పెడితే ఇది నా మెడలో వేసుకుంటాను, పక్కన పెడితే నువ్వు ఎప్పుడైనా తీసుకొని వేసేసుకుంటావు, మరి నాకు ఇవ్వవు అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక దీప అయితే ఏంటి కార్తీక్ బాబు, ఆ చైన్ మీరు మెడలో వేసుకుంటారా అని అయితే చూస్తూ ఉంటుంది దీప. ఇక కార్తీక్ అయితే ఆ చైన్ మెడలో వేసుకుంటూ ఉంటాడు. ఆ లాకెట్ ఉన్న చైన్ వేసుకుని శౌర్య అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నాన్నకి నేను ఇష్టమని అందరికీ చెప్తాడు, కానీ నాకన్నా ఆ లాకెట్టే నాన్నకి ఎక్కువ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు. అది ఎవరు చెప్పారు రౌడీ? నాకు నువ్వంటేనే ఇష్టం, నేను చాలాసార్లు నీతో అన్నాను కదా నువ్వంటేనే నాకు ఇష్టమని అని చెప్పి అంటూ ఉంటాడు. నేనంటే ఇష్టం అంటే నాకు ఆ చైన్ ఇవ్వకుండా నాకన్నా నువ్వు ఆ చైనే మెడలో వేసుకున్నావు కదా, నా ఫ్రెండ్కి అందరికన్నా నా ఫ్రెండే ఇష్టమని నువ్వు అందరితో అంటావు, కానీ అది నిజం కాదు, నీకు ఆ లాకెట్ అంటేనే ఇష్టం, అడిగినా అందరికన్నా ఫస్ట్ ఆ లాకెట్కే ప్రయారిటీ ఇస్తున్నావు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి రౌడీ ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి దీపనైతే సతమత చేస్తూ ఉంటారు కార్తీక్, శౌర్య.